ప్రారంభం. ఈ సెషన్లో అందరికీ హాయ్. చాలా వాటిలో ఒకదాన్ని అన్వేషిద్దాం. ఆపరేటింగ్ సిస్టంలో కీలక భాగం ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అంటే ఏమిటి? ఆపరేటింగ్ సిస్టమ్ డేటాను నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఫైళ్లను, ఫోల్డర్లను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. హార్డ్ డ్రైవ్ లేదా ఎస్ఎస్డీలను లైబ్రరీలా ఆలోచించండి. అన్ని విషయాలు క్రమంగా ఉండేలా చేస్తుంది. ఫైల్ సిస్టమ్ ముఖ్యమైన పనులు: ఫైల్ ఫోల్డర్ సృష్టించడం, కొత్త డాక్యుమెంట్లు, ఇమేజెస్, వీడియోలు, వాటిని ఫోల్డర్లుగా విభజించడం. ఉదా కుడి క్లిక్ న్యూ ఫోల్డర్. పేరు మార్చడం. కుడి క్లిక్ రినేమ్. అర్థవంతమైన పేర్లు పెట్టడం వల్ల తేలికగా గుర్తించవచ్చు. డ్రాగ్ డ్రాప్. ఒక ఫైల్ను ఫోల్డర్కు లాగడం ద్వారా తరలించవచ్చు. కట్, కాపీ, పేస్ట్, డిలీట్. కట్ కంట్రోల్ ఎక్స్. ఎంపిక చేసిన అంశం తాత్కాలికంగా క్లిప్బోర్డ్లోకి అసలు స్థానం నుండి తొలగించబడుతుంది. కాపీ కంట్రోల్ సి. ఎంపిక చేసిన అంశం కాపీ చేస్తుంది. అసలు ప్రదేశంలో కూడా ఉంటుంది. పేస్ట్ కంట్రోల్ వి. క్లిప్బోర్డ్ నుండి డేటా కొత్త ప్రదేశంలో చొప్పిస్తుంది. డిలీట్. కుడి క్లిక్ డిలీట్. రీసైకిల్ బిన్కు వెళ్తుంది లేదా శాశ్వతంగా తొలగించబడవచ్చు. శోధన సైచ్. ఫైళ్లు త్వరగా కనుగొనడానికి ఉపయోగపడుతుంది. కీవర్డ్స్. ఫైల్ టైప్, మోడిఫైడ్ డేట్ ఆధారంగా శోధించవచ్చు. ఫైల్ అనుమతులు, పర్మిషన్స్. ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్ను ఎవరు చదవగలరు, రాయగలరు, అమలు చేయగలరనేది నియంత్రించవచ్చు. ముఖ్యంగా మల్టీయూజర్ సిస్టమ్స్లో ఉపయోగకరం. ఫైల్ ప్రాపర్టీస్ చూడటం. రకం, టైప్, పరిమాణం, సైజ్, సృష్టించిన తేదీ, క్రియేటెడ్ డేట్, యాక్సెస్ పర్మిషన్స్.
సాఫ్ట్కట్ కీజ్. ఇలా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.